ఒకవైపున నాటో దళాలు రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ దగ్గరికి చేరుకుని ఉన్నాయి. ఎందుకు అంటే రష్యాతో యుద్ధం అనివార్యమవుతుందా? ఓ పక్కన ట్రంప్ని జైల్లో పెట్టి తనని అవమానించడం ద్వారా ప్రజా సింపతి పొందాలని చూస్తున్నారు బైడెన్. అయితే బైడెన్కి అలాంటి సింపతి వచ్చే పరిస్థితి లేదు. అది ట్రంప్కే సింపతిగా మలిచేటటువంటి ప్రయత్నం ఉంది. కానీ అతన్ని అనర్హుడుగా చేయాలన్నటువంటి ప్రయత్నం న్యాయ వ్యవస్థ ద్వారా చేసుకొస్తున్నాడు బైడెన్. ఇది ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏం జరుగుతుంది, ఇక వార్ హీరో అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఇజ్రాయెల్కి అండగా నిలబడి ఒక పక్కన వార్ హీరోయిజం ప్రదర్శిస్తే, రెండో పక్కన ఉక్రెయిన్ 2.5 ఏళ్ల నుంచి చేపిస్తానే ఉన్నాడు యుద్ధం. ఇప్పుడు తాజాగా ఇక ఉక్రెయిన్ ఓటమి పాలవడం అంటే బైడెన్ పతనం అనమాట. ఇప్పటికే 14% గ్యాప్ ఉంది బైడెన్కి ట్రంప్కి. దీన్ని కంట్రోల్ చేయడం కోసం రష్యా మీదన నాటోతో యుద్ధం ప్రారంభింపజేసి నాటో దళాలకి సపోర్టింగ్గా అమెరికా వెళ్తుంది అన్నటువంటి అనౌన్స్మెంట్కి రెడీ అవుతున్నారు అన్నటువంటిది ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి చర్చ. తద్వారా రష్యా యుద్ధం జరిగితే ఏమవుతుంది, రష్యా మీదకి నాటో యుద్ధానికి వెళ్తే నాటోతో అమెరికా తోడు నిలబడితే ఇదేమి ఇరాక్ లాంటి చిన్న దేశం కాదు. అదే సమయంలో ఇరాక్ ఇదివరకు అమెరికాకి చుక్కలు చూపించినటువంటి పరికరం చాలా లాంగ్ ఉంది. రష్యా దగ్గర అయితే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇప్పుడు అదే జరిగిందంటే కనుక రష్యా ఒక ఇజ్రాయెల్ గతంలో కనుక 14 ముస్లిం దేశాల మీద ఒకేసారి దాడి చేసినటువంటి తరహాలో చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేశం. కాబట్టి ఈ పరిణామాలు ఏ దిశకైనా వెళ్ళేటటువంటి ప్రమాదం కనబడుతుంది. అత్యంత ప్రమాదకర దిశకి ప్రపంచం వెళ్తోంది.